దీనికి కలుపుతూ మనం మాట్లాడుకోవాల్సిన సందర్భం ఏర్పడింది సార్. ఒకటి ఏంటంటే సల్మాన్ ఖాన్ కేసు 30 ఏళ్ళు అయిందా సార్ ఇది? అవును అవును 30 ఇయర్స్. ఆయన అప్పుడెప్పుడు జింకను వేటాడి చంపి తినేశాడు. రెండోది మరి మోహన్ బాబు గారు మాడు పగలు కొట్టాడు కదా, మరి ఆయన జస్ట్ ఒక అపాలజీ లెటర్ ఇచ్చారు అంతే, ఇచ్చేసి చేతులు దులిపేసుకున్నారు. మరి మోహన్ బాబు గారి విషయంలో కూడా పోలీసు ఇదే రకంగా వ్యవహరించే అవకాశం ఉంది. అంటే మీరు అంటున్నారు కదా, అంటే ఇక్కడేమో అనూహ్యమైన రీతిలో చనిపోవటము, దాని గురించి వాళ్ళు కూడా బాధపడుతున్నారు కాబట్టి అది ఒక అంశము. ఇది తర్వాత ఎలా పరిణమిస్తుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. పోలీస్ అయితే ఇనిషియల్గా అరెస్ట్ చేసి తీసుకున్నారు. ఇప్పుడు ఆసుపత్రిలో చేరాడు అంటేనే కొంత తేడా కొద్దిగా వస్తున్నట్లు లెక్క దానికి సంబంధించి. ఇంకా సల్మాన్ ఖాన్ జింకల్ది దేశమంతటిని ఉడికించింది. పదే అనేక దశల్లో కొన్ని రోజులు ఆయన ఏదో అదుపులో కూడా వెళ్ళి కొద్దిగా ఉండి బ్రీఫ్గా ఉండి వచ్చినట్టున్నారు. ఆ వివాదం ఇంకా ఇప్పటికి కూడా పూర్తిగా పరిష్కారం అయిందో కూడా ఒక ఆయన చేశాడు, ఆయన చేయలేదు, ఆయన నడుపుతున్నాడు కారు, ఇట్లా చాలా ఉన్నాయి. అక్కడైతే ఆయన డైరెక్ట్గా ఇన్వాల్వ్డ్. ఆయన కొంత మద్యం మత్తులో ఉన్నారని కూడా అప్పుడు వచ్చినటువంటి సమాచారం. తర్వాత కూడా ఆయనకు చాలా కాంట్రవర్సీస్ వచ్చాయి, కానీ అది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా చాలానే జరిగింది. కానీ నేరుగా ఈ స్థాయిలో దానికి ఇంత అటెన్షన్ డిఫరెంట్గా వచ్చింది. అప్పుడు సో మీడియా కంటే ప్రింట్ మీడియా కాలం ఎక్కువగా ఉంది కానీ బట్ హీ పెయిడ్ ప్రైజ్ ఫర్ దట్, అంతవరకు మనం చెప్పొచ్చు. ఆయన కెరీర్ డిస్టర్బ్ అయింది, సెక్యూరిటీ ఆస్పెక్ట్ కోర్టుల చుట్టూ తిరిగాడు. రెండవది అక్కడ నేరుగా ఫుట్పాత్లో ఉన్న వాళ్ళు ఇదవ్వటము, దీని అంతటి వల్ల దాని తీవ్రత కూడా చాలా ఎక్కువ. ఆయన హీస్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్, హీస్ దేర్ ఇన్ ది స్పాట్. ఇక్కడికి వచ్చేసరికి ఇది వచ్చినప్పుడు భద్రతకు చేయలేదనే ఒక అంశమే వస్తుంది. అయినా సల్మాన్ ఖాన్ కేసు తప్పకుండా అందరికీ ఇక్కడ గుర్తొస్తుంది, అందులో సందేహం ఏం లేదు. ఇంకా మోహన్ బాబు గారిది అదే కొంచెం అది జర్నలిస్టుల మీద మీడియా మీద దౌర్జన్యానికి సంబంధించింది. వాళ్ళు విచారం వెలిబుచ్చడానికి కూడా చాలా వెనకడి నిన్న సాయంత్రం ఎట్టకేలకు ఆయన అది కూడా వాళ్ళు మీడియా వాళ్ళు అవునో కాదో తెలియని స్థితిలో నేను చేశాను అన్నది ఆయన ప్రధానంగా చెప్పే వివరణ. ఇప్పటికి కూడా మీ ఇంట్లోకి వస్తే మీకు కోపం రాదా, ఇదే వాదనకు వాళ్ళు కట్టుబడి ఉన్నారు. ఇంట్లోకి వచ్చింది కొడుకు, మీడియా వాళ్ళు కాకపోతే దాడి చేయొచ్చా సార్? అదే అందుకే నేను చెప్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి మీద ఇప్పుడు ఈవెన్ చట్ట ప్రకారం అయితే మీ ఇంట్లో ఎవరైనా పడినా మీరు పోలీసులకు అప్పగించాలి, లేకపోతే ఫిర్యాదు చేయాలి. అలా కుదురుతుందంటే సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్ చూసారా? అల్లు అయినా బొల్లు అయినా తప్పు చేస్తే బొక్కలోకే, తెలంగాణ పోలీస్ గ్రేట్ స్టెప్, తగ్గేదేలే వైల్డ్ ఫైర్, ఎంబడే రెడీ అయిపోయారు. అంటే సోషల్ మీడియా తగ్గదు, అది వైల్డ్గా వాళ్ళు చేస్తుంటారు. ఇప్పుడు ఈ చేసేవాళ్ళు వీళ్ళకి సంబంధించిన నాయకుడినో వీళ్ళకి సంబంధించిన హీరోనో చేస్తే మళ్ళీ అప్పుడు ఎలా స్పందిస్తారో కూడా చాలా తేడా. ఇప్పుడు మోహన్ బాబు విషయంలోనే 2 రకాల అభిప్రాయాలు ఇప్పటికీ మీడియాలో కూడా ఉన్నాయి. 90% వ్యతిరేకిస్తున్నా, ఒకరో ఇద్దరు కాదు అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయన పోస్ట్ చేసిన ఆయన ఎవరో తెలియదు, కానీ ఆయన ఇంటెన్షన్ ఏంటంటే ఏపీ పోలీస్ ఏం చేయట్లేదు అక్కడ పోవడానికి అని కూడా అందులో మల్టిపుల్ యాంగిల్స్ ఉంటాయి అన్నమాట. కొంతమంది వాళ్ళ వ్యక్తిగత ఆరాధన బట్టి, కొంతమంది క్యాస్ట్, కొంతమంది ప్రాంతం, కొంతమంది పార్టీ, కొంతమంది వర్గం. ఇప్పుడు అల్లు వర్సెస్ మెగా కొన్ని రోజులు నడిచింది, దాని మీద అలా స్పందించే వాళ్ళు ఉంటారు. లేదు ఇంత ఏదో 1000 కోట్లు వచ్చాయని మీరు చాలా ఇదవుతున్నారు, దీనివల్ల మీకు బాగా అయిందిలే అనే పద్ధతిలో అనేవాళ్ళు ఉంటారు. నేను అందుకే అనేది మనం సమాజ ధర్మం, చట్టం ఈ రెండింటి ప్రకారం చూడాలి తప్ప మిగిలినవన్నీ ఇక్కడ అప్రస్తుతం. మోహన్ బాబు కూడా నిన్న అంత ఆలస్యంగా విచారం వెలిబుచ్చారంటే పోలీసు పాత్ర కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు పొద్దున్నే నేను తెలంగాణ మంత్రి ఒక ఆయన మాట్లాడి విచారం వెలిబుచ్చేలా పోలీసులు ఆయనకి కౌన్సిలింగ్ చేస్తుండొచ్చు, చేసినా కానీ అదేమీ ఎగ్జోనరేట్ చేయదు. జరిగిన ఘటన నుంచి ఆయన తప్పించదు. ఎందుకంటే వీళ్ళు కూడా హత్యా కేసు పెట్టారు. వీళ్ళు హత్యా ప్రయత్నం కేసు పెట్టారు కాబట్టి దాంట్లో పోలీసులు ఏదో ఒక తీసుకోవాలి. తెలంగాణ మంత్రి పొంగులేటియా లేకపోతే ఇంకెవరో ఉదయమే చెప్తున్నారు చట్టం తన పని తను చేసుకుపోతుందని. మరి ఆ రీత్యా చూసినప్పుడు అల్లు అర్జున్ తర్వాత అది కూడా సెలబ్రిటీ, లేకపోతే ఆల్రెడీ రిమాండ్ రిపోర్ట్ తయారు చేస్తున్నారు సార్. జస్ట్ ఇన్ఫర్మేషన్, బహుశా ఆయన రిమాండ్కి తరలించే అవకాశం వైద్య పరీక్షల తర్వాత అని తెలుస్తోంది. సో ఈ డ్రామా ఇంకొక 1 వీక్ 10 డేస్ అట్లా రిమాండ్కి పంపించా కోర్టుకు హాజరుపరచాలి కదా 24 అవర్స్లో. కాబట్టి కోర్టు ముందు ఇప్పటికే ఒక నేసిన పిటిషన్ కూడా ఉంది కాబట్టి ఇన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆరోగ్యం అని కూడా ఆసుపత్రి కూడా ఉంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కోర్టు డైరెక్షన్స్ ఫాలో కావాల్సి వస్తుంది. ఇంకా వాళ్ళు 24 అవర్స్లో కోర్టుకు రిపోర్ట్ చేయాలి కదా. రిమాండ్లోకి తీసుకున్నాక రిపోర్ట్ ఇవ్వడం తప్పనిసరి. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు మీరు ఎప్పుడైతే తీసుకుపోయారో, ఏ పరిస్థితుల్లో తీసుకున్నారో, అప్పుడు ఆయన ఎలా ఉన్నాడు, ఆయన స్పందన ఏంటి,
ఏ కారణాలు ఇవన్నీ మీరు చేయాల్సి వస్తుంది. కోర్టు రేపు పొద్దున ఇది కూడా అవుతుంది కదా సార్. కాకపోతే మళ్ళీ ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా ఈరోజు శుక్రవారం 24 hours శనివారము ఆదివారము ఈ బ్రేకుల సమస్య కూడా ఒకటి వస్తుంటుంది. ఏం జరుగుతుందో మనం చూడాలి. ఎనీవే ఈజ్ ఇన్ హాస్పిటల్ కదా. అంటే కోర్టు రేపు ఇది కూడా అడగచ్చు. ఒకవేళ ఆయన ప్రొడ్యూస్ చేసినప్పుడు మ్యాజిస్ట్రేట్ ముందు పోలీసులు మరి మీరేం చేశారని కూడా అడుగుతుంది కదా కోర్టు అడుగుతుంది. అంటే ఆయన ఫిర్యాదును వాళ్ళు తీసుకుంటారా, లేదా పోలీస్ వెర్షన్ వాళ్ళు తీసుకుంటారా, లేదా పోలీసులు అడిగినప్పుడు మీ మీద ఇలాంటిది వచ్చింది కదా అని వాళ్ళని అడుగుతారా, మీ మీద ఏం చేయాలని. ఒక్కోసారి అది న్యాయమూర్తుల విచక్షణ మీద, వాళ్ళ ముందుకు వచ్చే సమాచారం మీద, వీళ్ళ వాంగ్మూలాల మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా 4వ అంశం వీళ్ళ మధ్య జరిగే చర్చలు. ఇప్పుడు పెద్ద మనుషులు వెళ్తారు, మాట్లాడతారు, ప్రభుత్వాలు కూడా. ఇప్పుడు మనం బాలకృష్ణ కేసు నుంచి చాలా కేసులు చూసాం కదా. ఓకే, ఇంకా అవన్నీ అందరికీ తెలిసినవే. ఆయా సందర్భాల్లో ప్రభుత్వాలు తీసుకునే వైఖరి ఉంటుంది. కానీ తక్షణమే మటుకు సల్మాన్ ఖాన్ అయినప్పటికీ మోహన్ బాబు కేసులో ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నది మటుకు చూస్తారు. నేను ఉదయం కూడా మహేష్ కుమార్ గౌడ్ కూడా ఖండిస్తున్నారు. మంత్రులు ఇప్పటికే ఖండించారు, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ప్రభుత్వ మంత్రులు వాళ్ళు. కాబట్టి ఆయన విషయంలో కూడా పోలీసులు కొంత కఠినంగా లేదా ఖచ్చితంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఈరోజు ఆయన దగ్గర వాంగ్మూలం తీసుకుంటున్నారు. పోలీసులు వెళ్ళారు ఆయన ఇంటి దగ్గరికి. వాంగ్మూలం హత్యా ప్రయత్నం కేసులో ఆయన ఇద్దరు వాంగ్మూలాలు అయితే తీసుకుంటారు. ఇప్పుడు ఆయనది అందుకనే ఇప్పుడు ఆయనది కూడా తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఒక విధంగా సెలబ్రిటీ డబల్ సి అంటుంటారు కదా, సెలబ్రిటీస్ క్రైమ్స్ అన్నట్టుగా, సినిమా అన్నట్టుగా. ఇది ఒకటి, దాని నేచర్ వేరు, దీని నేచర్ వేరు అనుకోండి. బట్ ఏదైనా రెండోది మోహన్ బాబు అన్నారు కాబట్టి ఇంకెట్లాగో ఆయన నిన్నైనా బేషరతుగా అలా జరిగి ఉండకూడదని చెప్పుంటే చాలా బాగుండేది. ఆయన నిన్న కూడా దానికి ఇంకా తటపటాయింపులు, భర్జనలు వాటితోనే మాట్లాడుతున్నారు. కానీ బేషరతుగా డీటెయిల్డ్ అపాలజీ లెటర్ నేను చూశాను. లెటర్ మార్నింగ్ నిన్న అసలు ఒక 30 నిమిషాలు 20 నిమిషాలు ఒక ఆడియో విడుదల చేశారు. అందులో నేను మీతో అన్నాను కదా, ఆయన కూడా వీళ్ళ అబ్బాయిలు అంటాడు కదా అని. ఇతను కూడా నా తమ్ముళ్ళు అంటాడే, నా బిడ్డలు అంటాడే, ఇలాంటి మాటలు కొన్ని మాట్లాడారు. సరే, ఆలస్యంగానైనా మాత్రం అర్ధమనస్కంగా అయినా ఒక పశ్చాత్తాపం, అర్ధమనస్కంగా అన్యమనస్కంగా. ఎందుకంటే బేషరతుగా ఇలా జరిగి ఉండకూడదు, ఊహించింది వచ్చిందంటే వేరే విషయం. బహుశా అదే ఆయన డిఫెన్స్ కూడా అవుతుంది రేపు. ఇప్పుడు అంటే ఇంకోటి, పోలీస్ కేసు అన్నది మీడియా వాడి మీదనా ఇంకొకటి మీదనా అని కాదు. పోలీసులకు మీడియా చట్టం వేరు, నాన్ మీడియా చట్టం వేరు ఏమి ఉండదు. నా మీద దౌర్జన్యం చేశారన్నదే ఇక్కడ కేసు. అందువల్ల సార్ మోహన్ బాబు గారు వాయిస్ కొంచెం విందామండి. వాళ్ళకు నేను చెప్పినా వినకుండా ముందు నమస్కారం పెట్టాను.